మీరు రాజకీయ పరమైన ప్రశ్నలు ఏమన్నా ఉంటే అడగండి. రాష్ట్రానికి సంబంధించి కావచ్చు, మీ నియోజకవర్గానికి సంబంధించి కావచ్చు. ఫస్ట్ మీ పేరేంటి, మీరు ఏ నియోజకవర్గం నుంచి మాట్లాడుతున్నారు? కటారి వెంకటాంజనేయులు. ఏ ఊరు మీది, ఏ నియోజకవర్గం? వినుకొండ నియోజకవర్గం. చెప్పండి, ఏంటి మీ సమస్య ఏంటి, రాజకీయంగా ఉన్న ఇష్యూ ఏంటి? మన బీసీ నాయకులు ఒక్కలైనా ఖచ్చితంగా లేరన్న. పదవుల కోసం అటు ఇటు తారుమారు అయ్యేసరికి లోకల్ క్యాటర్ మొత్తం నాశనం అవుతుందన్న. ఓకే, ఇదండి చూస్తే మన ఆర్ కృష్ణయ్య గారు కానీ ఇటు పదవులు తీసుకుని అడిపోతున్నారు, అటు తీసుకుని ఇటు వస్తున్నారు కానీ పెద్ద పెద్ద సమస్యలు కూడా ఉన్నాయి. మన పాపం గొర్రెలలో కూడా కొట్టారన్న. మన గుంటూరు జిల్లాలో గొర్రెల వాళ్ళని కొట్టారా? బీసీల మీద దాడులు ఎక్కువ చేస్తున్నారన్న. ఓకే, ఒక్క నిమిషం చెప్పండి. బీసీల మీద దాడులు ఎక్కువ జరుగుతున్నాయి, బీసీ నాయకులు పదవులు తీసుకుంటున్నారు తప్పితే ఎక్కడ అటు ఇటు ఆడుతున్నారు అంటున్నారు. కానీ మనకు ఓట్లు వేసినారు, మన బీసీల వల్లే మన పదవులు వచ్చినాయి, దానికి న్యాయం చేద్దాం ఆలోచన లేదు. ఓకే ఓకే, రాజ్యసభ అడిపోతున్నారు, అటు రాజ్యసభ ఇటు వస్తున్నారు కానీ మధ్యలో పేదవాడికి చెందింది లేదన్న. ఓకే ఓకే, ఒక్క నిమిషం. రామచంద్ర యాదవ్ గారు ఆన్సర్ చెప్తారు. ఈరోజు నా ఆవేదన కూడా అదే అన్న. బీసీలను ఉపయోగించుకొని అధికారంలోకి వస్తున్నారు, బీసీల ఓట్లతో పదవులు తీసుకుంటున్నారు, పార్టీలు అధికారంలోకి వస్తున్నారు, బీసీలకు తప్పుడు హామీలు ఇస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలను విస్మరించడంతో పాటు బీసీలను అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు చాలా స్పష్టంగా నేను అడుగుతున్నాను, అధికారంలో రాకముందు ఊరు వాడ మీరు నియోజకవర్గాలకు వెళ్ళినప్పుడు, పార్టీకి సంబంధించిన పాదయాత్ర చేసినప్పుడు మేము అధికారంలోకి వస్తే బీసీలకు రక్షణ చట్టం తీసుకొని వస్తామని చెప్పి ప్రగల్భాలు పలికిన చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ నాయుడు గారు ఈరోజు 2 సంవత్సరాలు పూర్తి అయిన తర్వాత కూడా కనీసము దాని మీద తప్పుడు ప్రకటనలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ముసాయిదా బిల్లుని సిద్ధం చేసి దానికి చట్టపరమైన చర్యలు తీసుకునే పరిస్థితి లేకపోవడం వల్ల ఈరోజు ఆయన చెప్పినట్టు ఎక్కడ పడితే అక్కడ బీసీల పైన దాడులు జరుగుతున్నాయి, గొర్రెల కాపురుల పైన దాడులు జరుగుతున్నాయి. అదేవిధంగా గత కొన్ని రోజుల క్రితం తీసుకుంటే ఇదే ప్రకాశం జిల్లాలో ఒక బీసీ కుర్రాడి పైన పట్టపగలు రోడ్డు మీద కట్టేసి కొట్టే ప్రయత్నం చేశారు. ఇవన్నింటికీ కూడా సొల్యూషన్ బీసీ రక్షణ చట్టం కావాలని చెప్పి ఇంతగా డిమాండ్ చేస్తున్నా, ఇంతగా ఉద్యమం చేస్తున్నా, నిరాహార దీక్షలు చేస్తున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు లేదు అంటే ప్రభుత్వానికి బీసీల పైన ఉన్న చిత్తశుద్ధి ఏంటనేది తెలియాలి. అదేవిధంగా ఈ సమస్య పైన ప్రతిపక్ష నాయకుడని చెప్పుకుంటున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈనాటి వరకు ఈ 2 సంవత్సరాలలో మీరు బీసీలకు ఇచ్చిన హామీని నెరవేర్చండి అని చెప్పి అడగలేదంటే ఈ 2 పార్టీలకు బీసీల పైన ఉన్న చిత్తశుద్ధి ఏంటనేది అర్థమవుతుందన్న. దానికోసమే నా పోరాటం చేస్తున్నాను. సో మీ పోరాటం కొనసాగాలన్నా. బ్రదర్ చెప్పండి, మీ పేరేంటి, ఏ నియోజకవర్గం నుంచి మాట్లాడుతున్నారు? ఓకే, మీ రాజకీయ పరమైన ప్రశ్నలు ఏమైనా ఉంటే అడగండి. బోడే రామచంద్ర యాదవ్ గారు నా ఎదురుగా ఉన్నారు, చెప్తారు. చెప్పండి. ఇప్పుడు గ్రామాల్లో పలుకుబడిన నాయకుల కంటే యువ నాయకుల్ని ఎక్కువగా కోరుకుంటున్నారు సార్ ప్రజలు. అలాంటి ప్రజలకి బీసీవై పార్టీ నుంచి యువ నాయకులను ఇచ్చే అవకాశం ఉందా సార్? ఓకే, ఒక్క నిమిషం చెప్పండి రామచంద్ర యాదవ్ గారు. తప్పకుండా బీసీవై పార్టీ ఒక ప్రత్యామ్నాయ రాజకీయాల కోసం ముందుకొస్తోంది. అందులో ప్రధానంగా యువతకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. భవిష్యత్తులో బీసీవై పార్టీ చేపట్టబోయే బీసీవై భరోసా యాత్రలో పూర్తిగా యువతను ముందుకు తీసుకురావడం జరుగుతుంది, యువతకు బాధ్యతలు ఇవ్వడం జరుగుతుంది, యువతను ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది, యువతకు వచ్చే ఎన్నికల్లో కూడా పూర్తి స్థాయిలో ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. అందులో ఏమాత్రం అనుమానం లేదు. ఓకే 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 బ్రదర్. రామచంద్ర యాదవ్ గారు పుట్టినరోజు వస్తుంది సార్. ఓకే రైట్. ఆయనకి అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. ఓకే, మరొక కాల్ వచ్చింది. ఎవరండి, మీ పేరేం పేరు? నా ఏ నియోజకవర్గం అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఎర్రగొండపాలెం, ప్రకాశం జిల్లా. ఓకే, మీ రాజకీయపరమైన ప్రశ్నలు ఉంటే చెప్పండి. ఏదైనా రాజకీయపరమైన రాష్ట్ర రాజకీయాల గురించి కానీ, మీ జిల్లా రాజకీయాల గురించి కానీ, రాష్ట్రానికి సంబంధించిన ఇష్యూస్ కానీ ఏదైనా ఉంటే చెప్పండి. ముందుగా రామచంద్రానికి అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. ఓకే, మన రాష్ట్రంలో బీసీలని అణగదొక్కుతున్నారు. ప్లస్ మాకు కొత్తగా ఏర్పడ్డ మార్కాపురం జిల్లాకి కాటంరాజు జిల్లాగా నామకరణం చేయాలనేసి మన చుట్టుపక్కల ఉన్న బీసీ సోదరులందరూ అనుకుంటున్నారు. అన్న దీనిపైన పోరాటం చేయాలనేసి మేము కోరుకుంటున్నాం.
ఒక నిమిషం చెప్పండి అన్న. తప్పకుండా కాటమరాజు అన్న. జిల్లా అంటే మార్కాపురం జిల్లా. మార్కాపురం జిల్లాకి కాటమరాజు జిల్లాగా నామకరణం చెయ్యాలని చెప్పి గతంలోనే ఉద్యమం చేశాము. గతంలో కాటమరాజు తిరణాలు జరిగినప్పుడు లక్ష సంతకాల సేకరణ కూడా చేపట్టడం జరిగింది. దీని మీద ముఖ్యమంత్రి గారికి లేఖ కూడా రాయడం జరిగింది. భవిష్యత్తులో ఖచ్చితంగా మార్కాపురం జిల్లాకి కాటమరాజు జిల్లాగా నామకరణం చేసేంత వరకు కూడా బీసీవై పార్టీ పోరాటం కొనసాగుతుంది. ఓకే, థ్యాంక్ యూ అన్న. ఓకేనా, కంటిన్యూగా వస్తూనే ఉన్నాయి. ఓకేనా, మీరు చాలా పోరాటాలు చేస్తామంటున్నారు, ఉద్యమ నాయకుడు అంటున్నారు. ఒక్క నిమిషం, మళ్ళీ ఇంకో కాల్ వస్తుంది. హలో, మీ పేరు ఏం పేరండి? మీ పేరండి? నా పేరు యనమల నాగేశ్వరరావు, నెల్లూరు, పొలిటికల్ అనలిస్టు. చెప్పండి. మాట్లాడేది బోడే రామచంద్ర యాదవ్ గారు నా ఎదురుగా ఉన్నారు. నేను జర్నలిస్ట్ మాట్లాడుతున్నా. మీ ప్రశ్న రాజకీయపరమైన రాష్ట్ర ఇష్యూస్ కానీ ఏదన్నా ఇష్యూ ఉంటే మాట్లాడండి, ఆయన సమాధానం చెప్తారు. సార్, రాజకీయ విషయమే సార్. ఇప్పుడు చెప్పండి. ఈ ఆంధ్ర రాష్ట్రంలో మన సార్కు ఒక క్రేజ్ ఉంది. మొట్టమొదట కరేడు ఉద్యమం, తర్వాత తక్కెళ్లపాడు, కాకినాడ మత్స్యకారుల సమస్యలు, ఇటువంటి టోటల్ మీద అంతా స్పందించి ఈ రోజు పబ్లిక్ లో ఇప్పుడున్న సమస్య గురించి మాట్లాడండి. ఇప్పుడున్న సమస్య గురించి మాట్లాడండి సార్. ఇప్పుడు నెల్లూరు జిల్లాలో 3 నియోజకవర్గాలకు సంబంధించి రైస్ మిల్లులు అయితేనేమి, పవర్ ప్లాంట్లు, తర్వాత పామ్ ఆయిల్ ఫ్యాక్టరీలో దుమ్ము ధూళి అనేది 3 నియోజకవర్గాలు అవి ఏ నియోజకవర్గాలు అలమటిస్తున్నారంటే అన్ని లోగాలు. ఆ 3 నియోజకవర్గాలు ఏవి? సర్వేపల్లి, నెల్లూరు రూరల్, టౌన్ అర్బన్ లిమిట్స్, నెల్లూరు మున్సిపాలిటీ కార్పొరేషన్ అర్బన్ సగం. ఈ 3 నియోజకవర్గాల్లో రైస్ మిల్లులు 109 రైస్ మిల్లులు ఉన్నాయి. దాని మీద నేను ప్రెస్ మీట్ లో పెట్టాను, కలెక్టర్ రిప్రజెంటేషన్ ఇచ్చినాను. ప్రజలు అనేక రోగాలతో సస్తా ఉన్నారు, హాస్పిటల్ నడుపుతున్నారు ప్రజలు. ఏ మాత్రం ఎమ్మెల్యేలకు ఫిర్యాదు చేయలేదా మీరు? మీ ఎమ్మెల్యేలకు ఫిర్యాదు చేయలేదా సార్? కలెక్టర్ స్పందన కార్యక్రమం ఇచ్చిన, మీడియా సమావేశాలు 2 సార్లు పెట్టాను సార్. మీ ఎమ్మెల్యేలు ఏమంటున్నారు? ఎవరు సార్ వాళ్ళంతా? ఫస్ట్ రూరల్ ఎమ్మెల్యే మొట్టమొదట ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ గెలిచినప్పుడు ఆయన రైస్ మిల్లుల మీద ఉద్యమం చేశాడు. తర్వాత ఉద్యమాలు లేదు, ఏమి లేదు. ఎందుకంటే వాళ్ళ ద్వారా ఏం వస్తుందో, ఏం సస్తున్నారో వీళ్ళు ఎవరు కూడా పట్టించుకోవటం లే. సరే సరే, సమస్యలతో సస్తా ఉన్నారు. రైట్ రైట్. నేను మన సార్కి వాట్సాప్ కాల్ అయితేనేమో ఎన్నిసార్లు ఫోన్ చేస్తే రైట్ ఇష్యూ అంట. నిజంగానే రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించడంలో కానీ లేదంటే కంపెనీలను తీసుకురావడంలో కానీ విచ్చలవిడిగా నిబంధనలను పాటించకుండా, ప్రజల యొక్క ఆరోగ్యాల గురించి పట్టించుకోకుండా అనేక చోట్ల, కేవలం నెల్లూరులో మాత్రమే కాదన్నా రాష్ట్రం మొత్తం కూడా చాలా సమస్యలు ఉన్నాయి. దీని అంతటికీ కారణం ఏంటంటే స్థానికంగా ఉంటున్న అధికార పార్టీకి సంబంధించిన నాయకులు ముడుపులకు అలవాటు పడి ప్రజలను ఇబ్బంది పెట్టే కార్యక్రమం జరుగుతోంది. నిబంధనలను పూర్తిగా తొంగలో తొక్కే కార్యక్రమం జరుగుతోంది. దీనిపైన అధికారులు కూడా ఏమి చేయలేని పరిస్థితి ఉంది. కారణం ఏంటంటే ఈ వ్యవహారాల్లో పూర్తిగా అధికార పార్టీకి సంబంధించిన నాయకులు ఉంటారు కాబట్టి డెఫినెట్గా నా పరిధిలో నేనేం చేయగలనో వాటి మీద పోరాటం చేయడానికి నేను నెల్లూరుకు సంబంధించిన నాయకులతో మాట్లాడతాను. ఖచ్చితంగా దీని మీద స్పందిస్తానన్న. ప్రణాళిక రూపొందించుకుంటున్నారండి. ఖచ్చితంగా ఆయన స్పందించి ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నారు. ఓకే, మరొక కాల్ వస్తుంది. మీ పేరు ఏం పేరండి?